హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. నేనైతే పూజ చేసేసుకున్నాను. మరి మీరు ఎలా చేసుకున్నారు, ఏంటి, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. సో చూస్తున్నారు కదా, ఈరోజు ఏంటంటే వ్లాగ్ అన్నది షూట్ చేశానండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నేను మార్నింగే లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నానండి. పిల్లలు ఇంకా పడుకున్నారు. సో పిల్లలు పడుకునే లోపు మొత్తం వంట కార్యక్రమం అంతా అవగొట్టేసుకుంటే వాళ్ళని రెడీ చేసి వాళ్ళు టిఫిన్ పెట్టి అప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అన్న థాట్తో నేను ముందుగానే అన్నీ వండేసాను అనమాట. చాలా గబగబా వండేసాను. సో ఇప్పుడు పాయసం వండుతున్నప్పుడు నాకు ఐడియా వచ్చిందనమాట, అయ్యో షూట్ చేస్తే బాగుండు కదా అని చెప్పి. సో ఇప్పుడైతే నేను పాయసం చేస్తున్నాను. ఆల్రెడీ అది అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే షుగర్ యాడ్ చేసుకున్నాక మనకి నార్మల్గానే పాయసం చల్లారాక చాలా దగ్గరగా అయిపోతుంది కదా. నేను యూజ్ చేసే చిట్కా ఏంటంటే మొత్తం సేమియా మొత్తం పాలల్లో ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట. ఆ వేడికి బాగా కరిగి మొత్తం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా చిక్కబడకుండా ఉండటానికి నేనేం చేస్తానంటే, చూసారా దగ్గరికి పడుతుంది కదా. సో ఇలా మొత్తం పంచదార కరిగిపోయిన తర్వాత ఇలా చూసారా దగ్గరికి అయిపోయింది కదా. మొత్తం పంచదార కరిగిన తర్వాత కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, వాటిని యాడ్ చేసుకుంటే మనకి దగ్గరగా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇదేంటంటే దించే ముందు, ఎందుకంటే మనం ఆల్రెడీ పాలు అన్నది మనం మరగబెట్టాం కాబట్టి, అంటే వేడి చేసాం కాబట్టి మనకి మళ్ళీ వేడి చేయాల్సిన అవసరం అయితే లేదు. దించే ముందు కనుక మనకి మళ్ళీ సపరేట్గా పాలన్నవి యాడ్ చేసుకుంటే మనకి చిక్కగా అవ్వకుండా ఉంటుందన్నమాట. నేను ఫాలో అయ్యే టెక్నిక్ మీతో షేర్ చేశాను. సో ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఉండిపోయింది. సో పులిహోర అన్నది కూడా నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. సో లాస్ట్లో ఇక్కడ జీడిపప్పు కూడా యాడ్ చేసేసాను. సో పాయసం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ నేను పులిహోరకి కావాల్సిన తాలింపు అయితే పెట్టేశానండి. ఇప్పుడు రైస్లో నేను కలుపుకోవటమే. సో చూస్తున్నారు కదా. సో నేనైతే మొత్తం పరమాన్నం, నెక్స్ట్ శనగలు, అలాగే పులిహోర, నెక్స్ట్ పాయసం, నార్మల్గా బాబాకి నేను రోజు పెట్టే రైస్ ఉంటుంది కదండి, ఏదైతే మనం తీసుకుంటామో ఆ రైస్ విత్ సాంబార్ అనమాట. అది కూడా పెట్టాను, ఎందుకంటే 5 ఐటమ్స్ ఉండాలి కదా. నేను ఆల్రెడీ 4 ప్రిపేర్ చేశానని చెప్పి రైస్, సాంబార్ కూడా నేను పెట్టాను. సో చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా పులిహోర. సో మొత్తం ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాక నేను ఇంటిని శుభ్రం చేసేసుకొని దేవుని యొక్క సామాన్లకి నేను డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను. సో ఇలా నేను డెకరేట్ చేసుకుంటున్నానండి. గురు పౌర్ణమి విశిష్టత మనందరికీ తెలిసిందే. మనకి టీచర్స్ డే ఎలానో, అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డేని మనం ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో, అలాగే వ్యాస మహర్షి పుట్టినరోజుని కూడా మనం గురు పౌర్ణమిగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. ఈ గురు పౌర్ణమి ఏంటంటే మనలో చూడండి, డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళు, సంగీతం నేర్చుకునే వాళ్ళు ఉంటారు చూసారా. సో వాళ్ళకి ఎంతో సంతోషమైన పండుగ అన్నమాట. వాళ్ళకి ఈ సంగీతాన్ని కానీ డ్యాన్స్ని కానీ నేర్పించే గురువుకి వాళ్ళ స్థాయికి తగ్గట్టు బహుమతుల్ని ఇచ్చి వాళ్ళ గురువుని అయితే పూజిస్తారు ఈరోజు. సో ఈ గురు పౌర్ణమి రోజున మనం గురువుల్ని పూజిస్తే సమస్తమైన గురు దేవతల అనుగ్రహాన్ని పొందొచ్చు ఈరోజు, ఈ గురు పౌర్ణమి రోజున. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మించారు కదండి. సో అతని పుట్టినరోజుని మనం గురు పౌర్ణమిగా, అలాగే వ్యాస పూర్ణిమగా కూడా మనం జరుపుకుంటాం. ఈరోజు ఏంటంటే సాయిబాబాని కానీ, లేదు అంటే విష్ణుమూర్తిని కానీ, లేదు దత్తాత్రేయ స్వామిని కూడా మనం పూజించవచ్చు. నా దగ్గర ఇక్కడ ఏంటంటే నేను బాబాని అయితే పూజిస్తున్నాను అనమాట. మొత్తం అంటే దేవుడికి సంబంధించిన మొత్తం సామాగ్రిని అంతా నేను క్లీన్ చేసేసుకొని ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను.
చాలా రోజులు అయిపోయిందండి నేను ఇంట్లో బాబాగారికి పూజ చేసి కూడా. సో అందుకని గురు పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కదా అని చెప్పి నేను పూజ అయితే ఇంట్లోనే చేసుకుంటున్నాను. నా మనసుకు నచ్చినట్టు నేను పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసుకున్నాక చాలా ప్రశాంతంగా, చాలా మనశ్శాంతి వచ్చినట్టు అనిపించింది. ఇప్పుడు ఏంటంటే గుళ్ళకి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఇంట్లోనే మనకి నచ్చినట్టుగా దేవునికి పూజ చేసుకుంటే చాలా మంచిది. చాలా మంచి కూడా జరుగుతుంది. ఇక్కడ శనగలు కనిపిస్తున్నాయి కదండి చిన్న ప్లేట్లో. శనగలు ఏంటంటే రాత్రి నేను నానబెట్టాను. నానబెట్టిన శనగల్లో ఒక మంచి 11 శనగల్ని నేను తీసుకున్నానండి. ఎందుకంటే మనసులో ఏదైనా చికాకుగా ఉన్నా, లేదు అంటే ఆర్థికంగా మనం ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా బాబా గారికి ఇలా శనగల్ని దండ రూపంలో సమర్పించుకుంటే కొంచెం ఆ ఇబ్బందులు అలాగే ఈ చికాకులన్నీ తగ్గుతాయని విన్నానన్నమాట. ఎలాగో నేను చేయగలిగిన పనే కదా అని చెప్పి నేను బాబా గారికి గురు పౌర్ణమి రోజు ఇలా శనగల్ని దండ రూపంలో నేను సమర్పించుకుంటున్నాను. నాలా ఏదైనా అంటే నాకు ఇది ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే నాలా పూజ విధానం తెలియలేని వాళ్ళు ఉంటారు, నాలా స్టార్టింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసమని నేనైతే షేర్ చేస్తున్నాను. నాకు తెలిసింది మాత్రమే నేను షేర్ చేస్తున్నానండి. ఇలా పూలతో అలంకరించుకున్నాక బాబా గారికి నేను ఆ శనగల దండని కూడా సమర్పించుకున్నాక నేను ఏంటంటే చూసారు కదా, యాక్చువల్గా నేను ఇక్కడ ఏంటంటే ఒక చిన్న సపరేట్గా ఒక కుందెలో నేను నూనె తీసుకొని దాంట్లో కూడా మళ్ళీ ఒత్తి వేసి ఆ ఒత్తితో వెలిగిస్తానన్నమాట. ఏదైనా హారతి కర్పూరం కానివ్వండి, అగరబత్తీలు కానివ్వండి, ధూప్ స్టిక్స్ కానివ్వండి, ఏమైనా కూడా దాంతోనే వెలిగిస్తానన్నమాట. డైరెక్ట్గా నేను అగ్గిపుల్లతో అయితే వెలిగించకూడదు. నా దగ్గర బాబాగారికి సంబంధించి సాయిబాబా చాలీసా ఉందండి. సాయిబాబా చాలీసా ఉంటుంది కదా, సో అది ఉంది. దాంతో నేను పూజ అనేది చేసుకున్నాను. నేను ఎలా పూజ చేసుకున్నానో మీరు కూడా చూడండి. శ్రీనివాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం, త్రిమూర్తి రూపా ఓ సాయి, కరుణించి కాపాడోయి, దర్శనమీయగరావయ్యా, ముక్తికి మార్గం చూపుమయం, కరుణా సింధు కరుణించు, మాపై కరుణ కురిపించు, సర్వం నీకే అర్పితము, పెంచును భక్తి భావమును, ముస్లిం అనుకొని నిను మేఘా, తెలుసుకొని అతని బాధ, దాల్చి శివశంకర రూపం, ఇచ్చావయ్యా దర్శనము, సిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. ఇలా చాలీసా మొత్తం చదివేసిన తర్వాత నేను ప్రసాదాన్ని సమర్పిస్తున్నాను అనమాట. నేను చిన్న ఇలా సపరేట్ బౌల్లో తీసుకొని బాబా గారికి సమర్పించుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, నేను ఏవైతే బాబాగారి కోసం ప్రిపేర్ చేశానో ఆ ప్రసాదాలన్నిటినీ కూడా బాబాగారికి సమర్పించాను. ఇలా సమర్పించుకున్నాక కొంచెం సేపు దండం పెట్టుకున్నాక హారతి అయితే ఇచ్చాను అన్నమాట. సో మీరు ఆ హారతిని కూడా చూడండి.
ఇక్కడ చూసారా మా బాబు అయితే అల్లరి చేస్తున్నాడు. అమ్మ నేను తీసుకుంటాను హారతి, నాకు కూడా ఇవ్వు అని. ఏంటంటే అగరబత్తీలు వెలిగించినా అలాగే హారతి వెలిగించినా కూడా వాడికి తీసుకోవటం అలవాటు అనమాట. ఇలా తిప్పుతాం కదా, సో వాడికి అది సరదా అన్నమాట. అందుకని వాడు అల్లరి చేస్తున్నాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.